హెయిర్ రఫ్గా ఉంటుందా సిల్కీగా స్మూత్గా చేసుకోవాలి అని అంటే ఈ ప్యాక్ పక్కా ట్రై చేయాల్సిందే. ఈ ప్యాక్ కోసం అయితే అవిసె గింజలు కావాలి. 3-4 టీ స్పూన్స్ అయితే అవిసె గింజల్ని తీసుకోవాలి ఒక బౌల్లోకి. హాఫ్ కన్నా ఎక్కువ అయితే వాటర్ని అవిసె గింజల్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి. అవిసె గింజల్లో ఉన్న వాటర్ అనేది మొత్తంగా దగ్గరికి అవుతూ ఉండాలన్నమాట. మనం పోసిన నీళ్ళు అనేది మొత్తం ఎంత పోసినామో అంతకు హాఫ్ అనేది అవ్వాలి. జల్లి జల్లిగా ఫామ్ అయ్యేంత వరకు. ఇట్లా జల్లి జల్లిగా ఫామ్ అయినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం వడగట్టుకోవాలన్నమాట. దాన్ని మొత్తం ప్యూరిన్ తీసుకోవాలి. మన హెయిర్కి మంచిగా నీట్గా సెక్షన్ వైజ్గా అప్లై చేసుకోవాలి. అంటే పాపెడ తీసుకొని పాయ అట్లా తీసుకుంటూ మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి. కొంచెం అప్లికేషన్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అట్లనే మనకు కొంచెం జిగురుగా స్మెల్లీగా అనిపిస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. అలాగే నేను చెప్పే టిప్స్ అనేది మీకు నచ్చుతూ ఉంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు వస్తానన్నమాట. అందుకోసం కొంచెం పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పినా కదా, అయినా పర్లేదు పెట్టేసుకోవాలి. ఫుల్ హెడ్ మొత్తం అప్లై చేసుకోవాలి. అంటే హెడ్ టు మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని మంచిగా దగ్గరికి తీసేసుకొని కొప్పు అనేది కట్టేసుకొని ఉండాలి. కొప్పు కట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అట్లా ఉంటే సరిపోద్ది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు.